వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసేది పాలకూర మసాలా కర్రీ. దీనికి కావాల్సినది 2 చెంచాల ఆయిల్, ఎండుమిర్చి వేయాలి, శనగపప్పు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు. ఇవి నూనెలో బాగా వేగాలి తీసుకోవాలి. అందులోనే ఇంకొక స్పూన్ ఆయిల్ పోసి ఉల్లిపాయలు వేసుకోవాలి. అలా ఉల్లిపాయలు వేగే లోపల మనం మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్. ఉల్లిపాయలు మెత్తగా ఉడికే లోపల వేసిన దినుసులన్నీ మిక్సీ పట్టుకున్నాక ఉల్లిపాయలు వేగాక ఇందులోనే వేగిన ఉల్లిపాయలన్నీ వేసేయాలి. తర్వాత కారపొడి నేనైతే 3 స్పూన్ల కారం వేసా, 1 స్పూన్ ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ గ్రైండ్ చేసుకొని ఇంకొక 3 స్పూన్ల ఆయిల్, ముందే కడిగి పెట్టుకున్న పాలకూర వాటర్ అంతా ఇంకిపోయేటట్టు చూసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగపప్పు, వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకున్నాం. ఇవి బాగా వేగాలి నూనెలో. వేగినాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూను పసుపు. ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న పాలకూర బాగా కలుపుకొని అందులో వాటర్ పోయేంత వాటర్ మొత్తం ఇనికేంత వరకు పెట్టాలి. వాటర్ అంతా ఇనికినాక రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసేసేయాలి. నాకు కొంచెం కారం తక్కువైందండి, ఇంకొక స్పూన్ కారం వేసా. కొంచెం ఉప్పు కూడా వేసిన, ఉప్పు స్కిప్ అయిపోయింది. కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులో అసలు నేను వాటర్ వేయలేదండి, పాలకూరలో వాటర్ అంతా ఊరుతుంది కాబట్టి ఆ వాటర్తోనే పాలకూర మొత్తము ఉడికిపోయింది. కాసేపు మూత పెట్టండి. మూత తీసాక ఇట్లా ఉడుకుతుంది చూడండి, దగ్గరికి అయిపోయింది. మీరు ఇప్పుడు టేస్ట్ కూడా చూసి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద